స్వామిచరణ స్వాములు శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి భక్త బృందం ఖమ్మం నుంచి శబరిమలకి జ్యోతికి బయలుదేరి జరిగింది. అయితే ఎస్విఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ఖమ్మం నుంచి బుక్ చేసుకోవడం జరిగింది. బస్సు మాత్రానికి చాలా బాగా ఉంది. అదేవిధంగా బస్సు కానీ డ్రైవర్ కానీ వంట మాస్టర్ కానీ చాలా అద్భుతంగా ఉండు. అదేవిధంగా మనకు ఓనర్ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి అందుబాటులో ఉండు. అదేవిధంగా డ్రైవర్ మాత్రానికి మన ప్రతి ఒక్క టెంపుల్ మాత్రానికి సీనియర్ డ్రైవర్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి టయానికి ఏ దర్శనం ఎన్నింటికి అనేది ఆ టైపులో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా బయటికి కానీ ఇట్లా యాత్రలో పోయే స్వాములు ఉంటే మాత్రానికి మన ఎస్విఎస్ ట్రావెల్స్ వారిని సంప్రదించి కోరుతున్నాము. అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా మనకి వెనక ఉన్నాయి. రాములు బాబాయ్ స్వామి కాబట్టి మీరు చూసుకోండి. మన తీయటంలో స్లీపర్ బస్ రావడం ఇదే ఫస్ట్ వీళ్ళదే కాబట్టి మనకి అందించారు. అదేవిధంగా ఈరోజు మాది లాస్ట్ జర్నీ కాబట్టి లాస్ట్ భిక్ష కాబట్టి మేము భిక్ష చేసుకుంటున్నాం. ఇక్కడ మా గురుస్వామి అన్నయ్య స్వామి ఇద్దరు ఇక్కడ కూర్చురు వంటకాడ. అదేవిధంగా అన్న వంట మాస్టర్ చిన్న వయసు అయినా కానీ చాలా అద్భుతంగా వంట చేసిండు. ప్రతి రోజు కూడా మాకు డిస్టర్బెన్స్ లేకుండా అన్ని వంటలు కూడా మంచిగా చేసిండు. పప్పు కానీ సాంబార్ కానీ రెండు మాత్రం సూపర్, 100కి 150 మార్కులు వేయచ్చు. చట్నీ మా గురుస్వామి ఇంటికాంచి పెట్టించుకొచ్చినాం మేము. స్వాములు డిస్టర్బెన్స్లు కాకుండా మజ్జిగ ప్రతిరోజు మజ్జిగ ఉంటాయి. అదేవిధంగా భిక్ష కూడా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి మా పీఠంలో ఎట్లుంటుందో బయట జరిగిన దొండకాయ చాలా బాగా వండుతారు అన్న ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే మాత్రానికి జర్నీలో పోవడానికి ఇట్లాంటి బస్సుని మనం తీసుకోవాలి. ఎందుకంటే మన చాలా లాంగ్ పోదాం కాబట్టి మనకి డ్రైవర్ కానీ వంట మాస్టర్ కానీ ఎవరు డిస్టర్బెన్స్ ఉండొద్దు. అన్న చాలా అద్భుతంగా చేసిండు. అదే బస్సు కూడా చాలా బాగుంది. బస్సు ఏసీ కూడా మంచిగా వస్తుంది. బస్సు కండిషన్ చాలా మంచిగా ఉంది. అదే ఒకసారి మనం బస్సు లోపల కూడా చూద్దాం. బస్సు లోపల చూస్తున్నాం. అన్న నైట్ మొత్తం డ్రైవర్ స్వామి నైట్ మొత్తం నాన్ స్టాప్గా కొట్టిండు కన్యాకుమారి కానించి. కాబట్టి రిలాక్స్ అవుతుండు. చిన్న వయసే కానీ చాలా అద్భుతంగా తోలిండు. మనకి ప్రతి ఒక్క టెంపుల్ని కూడా టయాన్ని తీసుకుపోయి ఇచ్చిండు. ఈ బస్సు కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్కటి మనం దర్శనానికి పోయినప్పుడు కానీ ఎడిపోయినా కానీ ఇలా స్వాములు క్లీనర్ స్వామి చాలా క్లీన్గా మొత్తం నీట్గా చేసేది బస్సుని. ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉన్నట్టే ఉండేది. కాబట్టి స్వాములు ఎవరైనా స్వాముల్స్ కానీ సివిల్స్ కానీ ఇట్లా బయట జర్నీ పోవాలంటే ఇటువంటి ట్రావెల్స్నే మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు జర్నీలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి స్వాములంతా కూడా గమనించవలసింది కోరుతున్నాము. ఎవరైనా కానీ ఎస్విఎస్ ట్రావెల్స్ ఖమ్మం వారు మన వీడియోలో నెంబర్ కూడా ఉంది రాములు బాబాయ్ది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళ దగ్గర స్లీపరే కాకుండా సిట్టింగ్ బస్సులు కూడా 3-4 ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అవసరాన్ని బట్టి వినియోగించుకోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. అదేవిధంగా స్వాములు కూడా చాలా రిలాక్స్ అవుతారు. ఇప్పుడే స్నానాలు చేసి కూర్చురు స్వాములు భిక్ష కోసం. స్వాములు అంతా రిలాక్స్ అయ్యారు. 15 రోజుల జర్నీలో కూడా ఒక్క స్వామి కూడా నర్వస్ కాలేదు. అంతా అయ్యప్ప దయ. వనయాత్ర చేసిన స్వాములు కూడా ఎంత హ్యాపీగా ఉండరు. వనయాత్ర, జ్యోతి దర్శనం ప్రతి ఒక్కటి కూడా మేము చేసుకోవడం జరిగింది. రమేష్ అన్న స్వాములు కానీ సందీప్ స్వామి ఈ స్వామి కూడా వనయాత్ర చేసిండు, మామూలు కాదు. అంత అయ్యప్ప మహిమ. రాంబాబు అన్న స్వామి మన స్వాములంతా కన్య స్వాములు మొత్తం 11 మంది మెంబర్స్తో మేము వనయాత్ర చేసినాం. కన్య స్వాములు 11 మంది, మొత్తం 36 మెంబర్స్ వనయాత్ర విజయవంతమైంది. పూజ చేయించిండు గణేష్ స్వామి. ఎప్పుడు మాకు 3 గంటలకు లేపి మరి పూజ చేయకి ఎంతో సహకరించారు. సో ఈ వాయిస్ ఓవర్ అంతా ఇచ్చింది కూడా అతనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అని చెప్పి.